ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సంచలన నిర్ణయం. సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి నాకు ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది మనకు డిసెంబర్ పెన్షన్లు అనేది మనకి ఇప్పుడు జనవరి అయితే వచ్చింది, జనవరి నెల. సో జనవరిలో ఎప్పటి నుంచి పెన్షన్లు అయితే అందించబోతున్నారు ఇక చాలామంది అడుగుతున్న క్వశ్చన్. దాంతోపాటు ప్రభుత్వం మరి ఇటీవల కాలంలో కొత్త పెన్షన్లు ఇస్తామంది కదా, ఆ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ అవుతుంది? తెలంగాణలో కొంతమంది ఏమో 2 నెలల 3 నెలల పెన్షన్ రాలేదు. ఇందుకు సంబంధించి కూడా తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మంత్రి సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మొత్తానికి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి మొట్టమొదటిగా వచ్చేసి ఏదైతే 6,000 రూపాయలు అయితే జమ చేయాలని ప్రభుత్వం సిద్ధంగా ఉందండి. అది ఎలా అంటే ఈ పథకానికి సంబంధించి అంటే వ్యవసాయ కూలీలు, సో వ్యవసాయం చేసుకుంటుంటారు కదా, వారికి సంబంధించి కరువు పనిలో 20 రోజులు పనిచేసి ఉండాలి. వ్యవసాయం అంటే ఇప్పుడు ఆసరా పెన్షన్ తీసుకున్నట్టు అవ్వాతాతలు కొంతమంది కరువు పనిలో కూడా పనిచేస్తుంటారు, కొంతమంది ఏమో పని చేయకపోవచ్చు. కుటుంబంలో ఉన్నవారు వారైతే పనిచేస్తారు కాబట్టి ఈ పథకం అయితే వర్తిస్తుంది. కొంతమంది ఏమో ఆసరా పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు ఎకరం 2 ఎకరాలు ఇలా 10 ఎకరాలు కూడా ఉంటాయి కాబట్టి వారికి కూడా ఎకరానికి 6,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది. ఈ పథకం అయితే లబ్ధి కానీ కొన్ని కండిషన్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఆసరా పెన్షన్లలో కొంతమంది అనేది భూమి జాగా ఉంది కాబట్టి వారికి డబ్బులు ఇస్తారా ఇవ్వరా? మరి రైతు భరోసా సంబంధించి అంటే మొదటగా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు ఉంటాయిగా, వారికి మాత్రం ఇవ్వరు. మొదటి లిస్ట్ అనేది ఈ నెల దాదాపు 19 తారీఖు నుంచి కంప్లీట్ చేస్తారనమాట. 16 తారీఖు నుంచి 19 తారీఖు లోపు ఇందులో అన్ని రకాలు ఉంటాయి. నార్మల్గా వ్యవసాయం చేసేవారు ఉంటారు, వివిధ స్కీములు అందుకున్న వారు ఉంటారు, రేషన్ కార్డులు ఉన్నవారు ఉంటారు. కానీ ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి లింక్ అప్ అనేది ఉంటుందన్నమాట. తెలంగాణ మరి దీనివల్ల ఒకవేళ ఆసరా పెన్షన్లు అనేది ఏమైనా కట్ చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయరు. కానీ ఇప్పుడు రైతు భరోసా డబ్బులు రావాలన్నా ఆసరా చేయుత పెన్షన్ తీసుకునే వారికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. భూభారతిలో చట్టం ఏదైతే ఉందో అందులో సాగులో ఉండాలి. దాంతోపాటు మీరు వ్యవసాయం చేసి ఉన్న భూములైనా కూడా సాగు పనికి వచ్చే భూములు ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం 20 తారీఖులు ఎవరికి ఇవ్వరని చెప్పేసి లిస్ట్ అయితే వస్తుంది. అయితే తెలంగాణలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నిన్ననే 15 తారీఖు కాబట్టి నిన్న చీకటి అంటే మనకు సాయంత్రం నుండే డబ్బుసాటు ఇచ్చి ప్రతి గ్రామానికి మీకు రేషన్ కార్డు రావాలన్నా, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా పైసలు రావాలన్నా, రైతు బంధు డబ్బులు రావాలన్నా, వ్యవసాయ కూలీలకు 6,000 రూపాయలు రావాలన్నా ఇంటికాడ ఉండాలి. అధికారులు అయితే ఫీల్డ్ వెరిఫికేషన్ వస్తుందని చెప్పేసి డబ్బు సాటింపు అయితే ఇవ్వడం జరిగింది కదా. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కొన్ని గ్రామాలకు సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఈరోజు తెలంగాణలో అన్ని జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని వెరిఫికేషన్ స్టార్ట్ చేసింది. ఈరోజు మాత్రం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు అంటే ఎలా తీసుకుంటున్నారండి అంటే ప్రభుత్వం అనేది ఇటీవల కాలంలో కులగణన ఆర్థిక సర్వే అనేది తీసుకుంది కదా. ఎంత బర్రెలు ఉన్నాయా గొర్రెలు ఉన్నాయా అని చెప్పేసి దాదాపు చాలా రకాల ప్రశ్నలతో అడిగి మొన్న రీసెంట్గా అడిగారు కదా. సో ఇందుకు సంబంధించి ఆ డేటా ప్రకారం ఏం చేశారంటే కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లిస్ట్ అయితే వచ్చింది. ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదని చెప్పేసి ఈ లిస్టులో పేరు ఎవరికి ఉంది అనేది ఆల్రెడీ అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని గ్రామాలకైతే లిస్ట్ వచ్చింది. ఆ లిస్టులో ఒక గ్రామానికి సంబంధించి 30 పేర్లు వస్తే ఆ 30 పేర్లు 30 కుటుంబాలకు ఏదైతే వెరిఫికేషన్ అనేది ఫీల్డ్ వెరిఫికేషన్ అధికారులు అయితే వచ్చి వీరు సరైన వారైనా లేదా వెరిఫికేషన్ సంబంధించి రేషన్ కార్డు ఇవ్వాలా ఇవ్వకూడదా, వాళ్ళ పరిస్థితిని భూమి జాగా ఎంత ఉంది, దాంతోపాటు గతంలో నిర్ణయించిన రూల్స్ ప్రకారం వీళ్ళు ఆమోదం ఉన్నారా లేదా అవన్నీ వెరిఫికేషన్ అయితే ఈరోజు చేస్తున్నారు. ఇక రేపు ఎల్లుండి వ్యవసాయ కూలీలకు సంబంధించి రైతు భరోసా ఇలా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా వెరిఫికేషన్ అయితే నిన్న మొన్న మనకు ఆల్రెడీ లిస్ట్ వచ్చింది కాబట్టి మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయబోతున్నారు. అయితే ఈ లిస్ట్ ప్రకారం కొత్త రేషన్ కార్డులు అనేది ఈ నెల 20 తారీఖును రైతు భరోసా అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల లిస్టు గ్రామ సభలో ప్రదర్శించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే 24 తారీఖు వరకు అభ్యర్థులతో స్వీకరించి వాళ్ళు మళ్ళీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో అవ్వాతాతలకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. రేషన్ కార్డు ఉండాలి, భూమి జాగా అనేది ప్లేస్ ఉంటే సరిపోతుంది, 4 లక్షల రూపాయలు వస్తుంది. కానీ ప్రభుత్వం చెప్తుంది అంటే 4 లక్షల రూపాయలు అకౌంట్లో చేస్తామని చెప్పింది. మరొక రెండో పద్ధతి ఎంచుకుందనమాట. ఇప్పుడు కావాల్సింది ఇటుకలు, సిమెంట్, ఇసుక ఇదైతే ఉన్నాయో వాటికి ఇసుక అనేది మండలాల్లో ఏదైతే వాగులు వంకలు ఉన్నాయో దాంతోపాటు ప్రాజెక్టులు ఉంటే ప్రాజెక్టుల కింద ఆ పాయింట్ అనేది గుర్తించి ఫ్రీగా సరఫరా చేయబోతున్నారు. మొదటి ఇసుక అనేది ఇచ్చిన తర్వాత సిమెంటు
300 రూపాయలు మార్కెట్ ఉంటే 260 రూపాయల కంపెనీతో మాట్లాడి సెట్ చేయాలని చూస్తున్నారు. ఇక ఐరన్ కావాలి కాబట్టి 56,000 రూపాయలకు టన్ను అనేది ఇవ్వబోతున్నారు. ఇక మరొకటి తెలంగాణ రాష్ట్రంలో ఇంకో ఏదైతే మనకు కావాల్సింది ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో ఇటుకలు కావాలి. ఇటుకలు అంటే ఇందిరమ్మ ఇల్లు ఉంటారు కదా, ఇందిరమ్మ సంబంధించినటువంటి ఇల్లు కట్టించబోతే మహిళలకు ప్రియారిటీ ఇచ్చి ప్రతి ఏదైతే పూర్తి స్థాయిలో ఇక్కడ మండలానికి సంబంధించి 3 గ్రూపులు అయితే ఎంపిక చేసి 10 లక్షల లోన్లు ఇచ్చి వారు ఏదైతే కాల్చిన ఇటుకల లేకపోతే కాంక్రీట్ అవన్నీ తయారు చేసి ఈ ఇటుకలు అనేది డైరెక్ట్ ఇందిరమ్మ ఇళ్ళకి అయితే వాడబోతున్నారు. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి సమయం అయితే అవుతుంది. ఎందుకంటే 16, 17 తారీఖు వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకు 1 తారీఖు నుంచి 10 తారీఖు లోపు ఇచ్చారు. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆ నెల చివరి 23 తారీఖు 24 తారీఖు ఈ నెల పోయి మళ్ళీ 10 తారీఖు లోపు అయితే వస్తుంది. సో మీరు ఏ నెల ఎలా ఇస్తే బాగుంటుంది అంటే 1వ వారం ఇవ్వాలా 2వ వారం ఇవ్వాలా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించినటువంటి 2 నెలల పెన్షన్లు కొంతమంది తీసుకోలేదు. అది ఎలా అంటే కొంతమంది వేలుముద్రలు పడక ఇబ్బందులు చుట్టూ తిరిగి అధికారుల చుట్టూ అయితే ప్రభుత్వం గుర్తించి వేలుముద్రలు పడని వారికి పంచాయత్ సెక్రటరీ అయితే నేరుగా ఇంటికి పరిమితమైన వారికి వాళ్ళకైతే ఇచ్చారు. మరి ఈ నెల ఇస్తారా ఇవ్వరంటే బడ్జెట్ అనేది బాగానే కేటాయించారు. 45,000 కోట్ల రూపాయలు ఈ రెండు అంటే జనవరి అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో ఖర్చు చేయబోతున్నారు. ఎలాంటి పథకాలకు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. ఈ రైతు భరోసా సంబంధించి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. ఇక మిగతా పథకాలన్నిటి కూడా ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇప్పుడు 6 గ్యారెంటీలో కొన్నిటిని అయితే అమలు చేసింది. ఇందులో మనకు ఆసరా పెన్షన్లు సంవత్సరం గడిచినా కూడా ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. ఎందుకు అడుగుతున్నాం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ధరలకు అనుగుణంగా అన్ని ధరలు పెరిగాయి, కానీ మన ఆసరా పెన్షన్లు పెరగలేదు. సో ప్రభుత్వం అనేది ఒక్కొక్కరికి 26,000 రూపాయలు అయితే బాకీ ఉంది. మరి ప్రభుత్వం ఇచ్చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత ఏదైతే 26 జనవరి ఉందో ఆ లోపు ఈ పథకాలకు సంబంధించి 4 పథకాలు అనేది మొదటిగా ప్రారంభించి ఇప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అడిగినప్పుడు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అడుగుతారు కాబట్టి కామన్గా ఈ పథకానికి సంబంధించి ఆసరా పెన్షన్లు పెంపు అదేవిధంగా రైతు భరోసా డబ్బులు గతంలో ఇచ్చిన తర్వాతనే ఇక ప్రభుత్వం అనేది ఎలక్షన్లకు వెళ్ళాలని చూస్తుంది. కాబట్టి మొత్తానికి 4 పథకాలు ప్రస్తుతం కంప్లీట్ చేసి కొంత కొనసాగించిన తర్వాత రైతు భరోసా అనేది ఈ నెల చివరాఖరి నుంచి ప్రభుత్వం ప్రారంభించాలని చూస్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది. గతంలోనే ఏదైతే కులగణన సర్వే జరిగినప్పుడు రైతు బంధు పైసలు ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా రైతు భరోసా ఏది ఇప్పుడు ఆసరా పెన్షన్ పైసలు ఎప్పుడు ఇస్తారని అడగడంతో ఈ నివేదిక అనేది సేమ్ రావడంతో చకచక పనులు అనేది 45,000 కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారు. కాబట్టి వివిధ పథకాలకు ఇందులో ఆసరా పెన్షన్లకు సంబంధించి బడ్జెట్ అనేది ఒకేసారి 10,000 కోట్లు 10 సంవత్సరానికి ఖర్చు పెట్టారు. అలా కాకుండా సంవత్సరానికి ఇప్పుడు నెలకు 1,000 కోట్లు అవుతే మరొక 1,000 కోట్లు అదనంగా ఇస్తే పెన్షన్ అవుతుంది. కాబట్టి ఈ విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం కొన్ని ఖర్చులు తగ్గించుకుంటున్నట్లయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు అలా తొలగిస్తారట. ఎందుకంటే ప్రతి నెల డబుల్ పెన్షన్ తీసుకున్న వారు 25,000 మంది ఉన్నారు. ఇటీవల కాలంలో అప్లికేషన్ చేసుకున్న వారు 60 లక్షల మంది ఉంటే దాంట్లో ప్రభుత్వం ఏం చేసిందంటే 10 లక్షల వరకు అర్హత సాధించారట. సో దాంట్లో కూడా వెరిఫికేషన్ చేస్తే ఈ పాత వాటిలో కొత్త వాటిలో మరో లిస్ట్ అనేది రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇవన్నిటికీ కాస్త టైం పడుతుంది, కానీ ప్రస్తుతం అయితే ఇమీడియట్గా పెంచాల్సిన సమయం అయితే వచ్చేసింది. కాబట్టి ప్రభుత్వం ఈ నెల 26 తారీఖున ఈ 4 పథకాలను ప్రారంభించిన తర్వాత ఒకవేళ బడ్జెట్ ఎంత ఉంది ఏందనేది ఇక వచ్చే నెల మనకి ఎలక్షన్లు ఎప్పుడంటే మార్చిలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి మధ్యలో ఫిబ్రవరి అయితే వస్తుంది. కుదిరితే వచ్చే నెల నుంచే ఈ ఏదైతే డబ్బులు అనేది పెంచి ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నెల పెన్షన్లు అనేది ఎంత ఇస్తారు ఏందని చాలా మంది డౌట్ ఉన్నారు. 2,016 రూపాయలు అదేవిధంగా 4,016 రూపాయలు ప్రభుత్వం అయితే మ్యాక్సిమం 100% ఇస్తుంది. కాస్త కూస్తో మరి పెంచిన డబ్బులు ఇస్తారా ఇవ్వరని చెప్పేసి 2,000 రూపాయలు అంటే ప్రభుత్వం దీనికి సంబంధించి 2-3 రోజుల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ కావచ్చు, ఉన్నతాధికారులు ఏ రకంగా సర్వే జరుగుతుంది, ప్రజల ఒపీనియన్ ఇవన్నీ కూడా పసిగట్టిన తర్వాత రిపోర్ట్ అనేది సీఎంకి వెళ్ళిన తర్వాత తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ప్రస్తుతం. మరి 2 నెలల పెన్షన్లు ఇస్తారంటే ప్రస్తుతానికి అయితే అలాంటి సమాచారం అయితే అందలేదు. కొన్ని పథకాలకు సంబంధించిన స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే రూల్స్ అయితే ఉన్నాయి. రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే పట్టాదారు పాస్ పుస్తకం అదేవిధంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం పాత రేషన్ కార్డులు అదేవిధంగా కులం సర్టిఫికేట్లు ఆదాయం సర్టిఫికేట్లు ఇక మరొకటి అప్లికేషన్ చేసుకోవడానికి మీ సేవల ద్వారా 2వ విడత కూడా ఇవ్వబోతున్నారని తెలిసింది. ఇక మరొకటి తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా మహిళ పేరు మీద సొంత స్థలం ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి,
ఇటీవల ఫీల్డ్ సర్వే అయితే జరిగింది కాబట్టి వాళ్ళ లిస్ట్ అనేది కూడా ఈ నెల 21 నుంచి స్టార్ట్ చేసుకుంటే 24 తారీఖు లోపు ఎవరికి ఏ పథకం అందుతున్నాయి అని చెప్పేసి గ్రామ సభలో లిస్ట్ అనేది పెడతారనమాట. అది చాలా కీలకమైనది అనమాట. సవరించుకోవడానికి ఏమైనా అభ్యర్థులు ఉన్నా కూడా పేరు ఎక్కించుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ప్రస్తుతం కొంతమంది అవ్వాతాతలకు ఆసరా పింఛన్ లబ్ధిదారులకు రేషన్ కార్డు లేకపోతే అప్లికేషన్ చేసుకున్న వారు ఉంటారు కాబట్టి వారి పేర్లు అయితే వచ్చి ఉంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆ లిస్ట్లో పేర్లు ఉన్న విధంగా ఉందా లేదా ఒకసారి ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి తెలుసుకున్నట్లయితే రేషన్ కార్డు రావడానికి అవకాశాలు 100% ఉంటుంది.